న్యూటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభ. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ సభకి జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు కదిలి వెళ్లారు. ఉరకలేసి ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు తెలుగు మహిళలు బయలుదేరారు. పసుపు దండు పెద్ద ఎత్తున కదిలి వెళ్లడంతో ఎక్కడ చూసినా యువగళం ముగింపు సందడే కనిపించింది. ద్విచక్ర వాహనాల ద్వారా కార్లు, వ్యాన్లు, బస్సులు, ఇతరత్ర వాహనాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీలుగా తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు పోటాపోటీగా నాయకులు, కార్యకర్తలను వెంట పెట్టుకుని బయలుదేరారు. దీంతో ఇచ్చాపురం నుంచి పోలిపల్లి వరకు తెదేపా యువగళం జెండాలు వాహనాల ముందు రెపరెపలాడుతూ కనిపించాయి. జై చంద్రబాబు, జై లోకేష్ అన్న నినాదాలు మారుమ్రోగాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు భారీ ర్యాలీ నిర్వహించి పోలిపల్లికి తరలి వెళ్లారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి ఆ పార్టీ అభిమానులు, గుండా కుటుంబ మద్దతుదారులు అరసవల్లిలోని అసిరితల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత తెదేపా, జనసేన నేతలు కలిసి పోలిపల్లి వైపు కదలి వెళ్లారు. ఈ క్రమంలో బైక్లు, కార్లతో నగర రోడ్లలో ర్యాలీతో వారు సందడి చేశారు. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు మహావీర్ ను నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ఈ నెల 17న అర్ధరాత్రి జరిగిన ధ్వంసం, దాడి ఘటనను పోలీసులు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసిన విషయం విదితమే. కేసులో A1గా పల్లవి ప్రశాంత్ పేరును చేర్చారు. జూబ్లీహిల్స్ నుంచి వెళ్లిన పోలీసు బృందం బుధవారం రాత్రి సొంతూరు గజ్వేల్ మండలం కొల్గూరులో పల్లవి ప్రశాంత్, మహావీర్లను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించింది. గత రాత్రి నుంచి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వీరిని హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం రాచర్ల రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, రాపూరు వెంకట సుబ్బారెడ్డి మంచితనానికి మారుపేరుగా ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ అభయం ఇచ్చే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమేశ్వర స్వామి దేవాలయానికి 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి ఇరువురు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఎమ్మెల్యే పెద్ద మనసుకు శిరస్సు వహించి నమస్కరిస్తున్నట్లు వారు తెలిపారు. వెన్నలాంటి మనసున్న విక్రమ్ రెడ్డి లాంటి నాయకుడిని ఇంతవరకు చూడలేదన్నారు. మరొకసారి ఎమ్మెల్యే మంచి మనసుకు ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, రాపూరు వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమశిల శివాలయం అభివృద్ధికి ఎమ్మెల్యేతో పాటు ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాలిగోపురంతో పాటు అమ్మన్నమ్మ ఆలయ నిర్మాణాన్ని కూడా ఊరిబిండి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. త్వరలోనే అమ్మవారి ఆలయం ఏర్పాటవుతుందని, భక్తులు యథావిధిగా పూజలు చేసుకోవచ్చని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఊరుబిండి ప్రభాకర్ రెడ్డిని ఈ సందర్భంగా సోమశిల గ్రామస్తులతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి నాయకుడు మా ఏరియాలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు మండల ప్రజలు తెలిపారు. ఆలయ ధర్మకర్తలు ఉప్పల విజయ్ కుమార్ కూడా ఊరిబిండి ప్రభాకర్ రెడ్డిని, రాపూరు వెంకట సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్ఆర్సీపీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విజయవాడ వైఎస్ఆర్సీపీ లీడర్ గౌతమ్ రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్సీ, వైసీపీ నేతలు, ఆటో
ఆటో వర్కర్ల యూనియన్ సమక్షంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు వర్గాలకు అండగా నిలిచింది జగన్ ప్రభుత్వమే. ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని, అది వైఎస్ఆర్సీపీ చేసి చూపించింది అన్నారు. రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనే వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గ్రోత్, జీడిపి, ఇండస్ట్రియలైజేషన్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు జగన్ తీసుకువచ్చారన్నారు. వాటిపై చర్చకు ఎవరు వచ్చినా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను అని ఆయన గట్టిగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వమే మళ్లీ జెండా ఎగురవేస్తుంది అని కూడా ఆయన అన్నారు. మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం ముందు జరుపుకోవడం జరుగుతోంది. భారీగా ఉండేటువంటి కేక్ని కట్ చేయటం, కార్మిక సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ చేసినటువంటి కార్యక్రమం ఇది. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన కార్మిక వర్గాలందరికీ కూడా అండగా దండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటో కార్మికులకైతే 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఎక్కడా కూడా మనం చూసున్నాం. దర్జీలు, దోబీలు, మత్స్యకారులు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దీనికి తోడు వేటకెళ్ళేటువంటి అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉంటారో బెస్తవారు, వారి యొక్క ఆ సమయంలో సైతం కూడా వారికి 25,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. కరెంట్లో రాయితీ ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది. ఇంతెందుకండి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానీకం హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడేటువంటి పద్ధతి. లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అనుకుంటుంటే 25 లక్షల వరకు కూడా ఆ ఖర్చు అంతా కూడా నేనే పెడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా 3,600 పైచిలకు జబ్బులు నయం చేయడానికి కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే 1,000 జబ్బులకు మాత్రమే ఆయన నయం చేస్తానంటే ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇదే కాదండి, ఇవాళ ఈ హాస్పిటల్స్ సంబంధించి 17 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో ఇంటింటికి డాక్టర్ని పంపించి ఆరోగ్యాన్ని పరిశీలన చేయించి మనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా కలగజేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇది ఒక చరిత్ర ఈ భారతదేశంలో అనేటువంటి చెప్పాలి. అదే కాకుండా పిల్లల చదువులు చదువుకోవడానికి ఇవాళ విదేశీ విద్యకి 100 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది జరుగుతుంది. 400 మంది పైచిలకు పిల్లలు ఇవాళ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండింగ్ ద్వారా. అదే కాకుండా అమ్మఒడి ద్వారా ప్రజానీకం అందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఈ రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, మన ఆరోగ్యాలు బాగుండాలని తీసుకునేటువంటి నిర్ణయం ఒక పక్క నుంచి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరగట్లేదన్నా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం టీడీపీ వాళ్ళకి. మా పుట్టినరోజు సందర్భంగా మా ఆటో కార్మికులందరూ వచ్చారు. దేనివల్ల వచ్చారంటే, ఇప్పుడు వరకు గత ప్రభుత్వం నుంచి చూసినా కానీ మా ఆటో వాళ్ళకి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ వచ్చినా పట్టించుకోవాలా. వైఎస్ఆర్ జగన్ గారు వైఎస్ఆర్ గారు తండ్రి కొడుకు తనయుళ్ళలాగా వచ్చిన వైఎస్ జగన్ అన్న ఆటో కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి సంవత్సరం 10,000 ఇన్సూరెన్స్కి, బ్రేకు అన్నిటికీ ఆటో సంస్థ దేనికి ఉపయోగపడుతో మొత్తానికి సంస్థ 10,000 వేశారు. అలాగా కరోనా టైంలో 2 సార్లు వేశారు. ఎందుకని కార్మికుల సంఘాలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆటో డ్రైవర్లు ఆయన మంచితనం మేము ఆటో డ్రైవర్లు అందరం బాగా గుర్తించుకుంటామని మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనే రావాలి, ఆయనే వస్తాడు 99%. జై జగన్, జై జై జగన్. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికీ ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. నారా లోకేష్ యువగళం ముగింపు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకరి చొక్కాలు ఒకరు చించుకుంటారని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని అందుకే సైలెంట్గా ఉన్నాడని, త్వరలోనే ప్యాకేజీ అందకపోతే చంద్రబాబు నాయుడు చొక్కా చించటం ఖాయమని కాకాని అన్నారు. పవన్ కళ్యాణ్లో నాయకత్వ లక్షణాలు ఏ ఒక్కటి లేవని, కేవలం ప్యాకేజీ స్టార్గానే ఉండిపోతారని ఎద్దేవా చేశారు. జన సైనికులను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచుతున్నాడని, చంద్రబాబు నాయుడు కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా అందరికీ ప్రియమైనటువంటి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదిన కేక్ కట్ చేసి ఈరోజు అందరికి కూడా పంచి సంతోషాలను అందరం కలిసి పంచుకోవడం జరిగింది. నిన్న నేను ఉపన్యాసం చూశాను. ప్రధానంగా ప్రజలు గమనించాల్సింది తరలి వచ్చినటువంటి జనానికి, తోలినటువంటి జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటిది నిన్న యువగళాన్ని చూస్తే అర్థమైపోయింది. రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానికో వచ్చినట్టుగా కూర్చోవడం, మొక్కుబడిగా వచ్చాము, కనిపించాము, వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనందరం చూసినటువంటి విషయం. పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, లోకేష్ మాట్లాడడం కానీ, ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు. పెద్దగా లోకేష్ను గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు. పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో, ఎక్కడ ప్రారంభించాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి ఎండయ్యాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. రకరకాలుగా మాట్లాడాడు. సరే, చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. అల్జీమర్స్ ఉన్నాయి, చంద్రబాబుకి ఇబ్బంది. అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు. మైకేల్ జాక్సన్ లాగా మెడకు ఒకటి తగిలించుకొని వచ్చి మన కాగితాలు తుప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా, రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, ఇదే పనిలో ఉన్నాడు. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వృద్ధులకు దుప్పట్లు, బ్రెడ్లు, ఫ్రూట్స్ పంచిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు పాల్గొన్న ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్, టీటీడీ పాలక మండలి సభ్యులు మేకా శేషుబాబు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్రా వీరన్న, DCMS మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, గుండం నాగబాబు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Simsa. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Simsa. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear CM sir.
Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear CM Sam. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన సందర్భంగా పుత్త ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 510 కేజీల కేక్ రెడీ. కాకినాడ జర్నలిస్టులకు కలగా ఉన్న ప్రెస్ క్లబ్ భవనం ఏర్పడడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో సాంబమూర్తి నగర్లో రెవెన్యూ కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవనంని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత సీనియర్ జర్నలిస్టులు మధుసూదన్ రావు, వారణాసి సూర్యనారాయణ, అడప అప్పారాలను ఎమ్మెల్యే సన్మానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వార్షికోత్సవ వేడుకలను చేసుకోవడం జరుగుతుందన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు సభ్యత్వం జరిగిందన్నారు. ఈ క్లబ్ అభివృద్ధి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సీనియర్ జర్నలిస్టులు ఎల్ఎస్ దుర్రని, శివనారాయణ రెడ్డి, కృష్ణ, పళ్ళం రాజు, మూర్తి, కొమ్మన సతీష్, గోపి, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మధుసూదన్ రావు గారు, వారణాసి సూర్యనారాయణ గారు, అప్పారావు గారు, అదేవిధంగా మా తమ్ముడు వీరభద్రరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, కుడా చైర్పర్సన్ గారు, వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ మేయర్ గారు, వేదిక మీద జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా కమిటీ, వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవన్ సంబంధించిన కమిటీ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేయడం, ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, అదేవిధంగా వైఎస్ఆర్ నాయకులకి అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఎన్ని పనులు చేసినా ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఈ ప్రెస్ క్లబ్ని ఇనాగ్రేట్ చేయడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వచ్చినా ఇక్కడ ప్రెస్ క్లబ్ 1వ సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయింది అని చెప్పుకోవడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. దట్టు మన వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అని పేరు పెట్టడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అని పేరు పెట్టడం చాలా సంతోషకరం, శుభసూచకం. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు అప్పారావు గారు కానీ, వారణాసి సూర్యనారాయణ గారు కానీ, అదేవిధంగా మన మధుసూదనరావు గారు కానీ, అందరి కోరిక ఇది. నేను 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి అయితే పెద్ద రాలేదు ఈ సమస్యని. నేను మొన్న గెలిచినప్పటి నుంచి మన వాళ్ళు చెప్పడం జరిగింది, ఆలోచించాను. ఏ ఏరియాలో మనం పెడితే బాగుంటుంది అని ఆలోచించి, ఈ ప్రాంతం అయితే రెవెన్యూ కాలనీ అయితే మీకు బాగుంటుంది, ఇక్కడ పార్కింగ్కి ప్రాబ్లం లేదు, ఎక్కడ సౌండ్లు కానీ కొంచెం మంచి వాతావరణంలో ఉన్నటువంటి కమ్యూనిటీలు మీకు ఇవ్వాలని ఆలోచించి ఈ కమ్యూనిటీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న పేరు డిసైడ్ చేసి కరెక్ట్గా 4 రోజులు అయింది. మన పెద్దలందరూ వచ్చి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అని పెడదామని పేరు డిసైడ్ చేస్తే నేను వెంటనే కలెక్టర్ గారు కూడా పంపించాను ప్రపోజల్. నా ఉద్దేశంలో 1 or 2 డేస్లో తీర్మానం కూడా అయిపోయి ఈ కాపీ కూడా మనం రావడం జరుగుతుంది. ఈ ప్రెస్ క్లబ్కు సంబంధించి కొన్ని నామ్స్ పెడితే బాగుంటుంది అని పెద్దలందరూ సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా, కొంచెం ఏదైతే మన కలెక్టరేట్లో రికగ్నిషన్ ఉంటాయో అటువంటి వాళ్ళని పెట్టేలాగా మనం చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అది కొంచెం ఇబ్బంది అయినా ఏముంది, ఒకవేళ నిజంగా రావాలంటే మన కలెక్టర్ ఆఫీస్లో రికగ్నిషన్ పర్మిషన్ తెచ్చుకుంటే మన అందరూ కూడా ఇందులో అలౌడ్గా ఉంటుందని నా యొక్క భావన. కనుక అదేవిధంగా ఇందాక మధుసూదన్ రావు గారు కనపడంటే చెప్తున్నారు, నాకు కరెక్ట్గా 60 సంవత్సరాలు పూర్తయింది జర్నలిజంలో. నేను జర్నలిజానికి వచ్చి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా కోరిక ఇది అని చెప్పి ఆయన ఇంకొక మాట, కొంచెం బాధాకరమైన మాట ఇది, నా ఆఖరి మజిలీని నేను చనిపోయిన తర్వాత నా ఆఖరి మజిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రెస్ భవన్లో పెట్టి అప్పుడు నన్ను
అంతిమ సంస్కారాలు తీసుకెళ్ళండి తప్ప నన్ను ప్రెస్ భవన్కి వచ్చే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి చాలా తృప్తిగా ఉన్నాను. నా జీవితం ధన్యమైందని ఆ పెద్ద అని చెప్తే మాటలు కొంచెం బాధాకరం అయినప్పటికీ కూడా జర్నలిజం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని ఆయన తెలియజేసుకోవడం జరుగుతుంది. అంటే ఆయన కోరిక ప్రెస్ భవన్కి రావాలి అని. ఏదైనప్పుడు తప్పకుండా సార్ మీరు 10 కాలాల పాటు చల్లగా ఇంకా ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉంటూ 10 మంది సూచనలు ఇచ్చేలా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారణాసి సూర్యనారాయణ గారు, ఆ రోజుల్లో మనం ఆల్ ఇండియా రేడియో అంటే ఎవరు గుర్తొచ్చేవారంటే, ఇప్పుడంటే పేపర్లు టీవీలు వచ్చేసినాయి. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో మన న్యూస్ రావాలంటే వారణాసి సూర్యనారాయణ గారి దృష్టిలో పడాలి. మనం పడితే న్యూస్లో వచ్చేసేవాళ్ళం. గాంధీనగర్ పార్టీలో నిలబడి అక్కడ కూర్చుని కాకినాడ పట్టణంకి వచ్చి న్యూస్లో వినేవాళ్ళం. అంతే కదా సార్ ఇలే గారు? చాలామంది కూడా యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు. మున్సిపల్ ఆఫీసు, గాంధీనగరం పార్కు, సాయంత్రం అందరం పోగేడి అక్కడ ఉండేవాళ్ళం అనమాట. అక్కడ న్యూస్ వింటూ ఆ న్యూస్లో మన పేరు రావాలంటే మన గురించి ఏం సబ్జెక్ట్ రావాలి, కాకినాడ గురించి అంటే వారణాసి సూర్యనారాయణ గారు దృష్టిలో పడాలి. అంత సీనియర్ అనుభవం అప్పారావు గారు, చాలా అనుభవమైన వ్యక్తి. అప్పారావు గారి మీద నాకున్న అభిప్రాయం ఏంటంటే కరెక్ట్ గైడెన్స్ అనమాట. గైడెన్స్ అంటే కరెక్ట్ అసెస్మెంట్. పొలిటికల్గా ఫోన్ చేసి అప్పారావు గారు ఆ వార్డు ఎలా ఉంది, ఈ వార్డు ఎలా ఉంది అంటే ఆయన తెలిస్తే సమాచారం చెప్తారు, తెలియకపోతే ఓ రోజు టైం ఇవ్వండి చెప్తారు. ఆయన చెప్పింది జరిగింది అంతే. అక్కడ పలానా వార్డులో పలానా వాడు గెలుస్తాడు అంటే నాకు ఎప్పుడు డౌట్ ఉంటే అప్పారావు గారు ఫోన్ చేసి కనుక్కునేవాడిని, ఎలా ఉంది సార్ అప్పారావు గారి పరిస్థితి. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా దీక్ష సభ నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చీకటిలో తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లేదని తెలిపారు. ఈ చట్టంలో ప్రభుత్వం నియమించిన అధికారులకు సివిల్ చట్టం పట్ల అవగాహన లేకుండా ప్రజా ప్రతినిధుల చెప్పు చేతల్లో పనిచేసే ప్రమాదం ఉంటుందన్నారు. ఆస్తి విషయంలో తగాదాలు వస్తే కోర్టుని ఆశ్రయించే హక్కుని కోల్పోతారని, ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా ఆస్తిపై అప్పు తెచ్చుకోవాలన్నా అధికారి అనుమతి ఉండాలని తెలిపారు. ఆస్తి పలానా వ్యక్తిదని అధికారి నిర్ధారణ చేసినా 2 ఏళ్లలో సవాలు చేసుకోవాలి, లేదంటే ఆస్తిపై హక్కుని కోల్పోవడమేనని అన్నారు. అధికారి నిర్ణయంలో అన్యాయం జరిగిందంటే నేరుగా ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి. ట్రిబ్యునల్కి వెళ్లడం సామాన్యునికి సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు హరించేదని, ప్రజలందరూ రాజ్యాంగ హక్కుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి యాక్ట్ 27/23 అని ఒకటి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం యాజమాన్య హక్కులకు సంబంధించి ఏదైనా వివాదాలు కానీ వచ్చినట్టయితే ఆ వివాదాలన్నింటినీ కూడా మామూలు సివిల్ కోర్టుల్లో పరిధిని తగ్గించి పూర్తిగా రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఏపీ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పి ఒక కోర్టుని క్రియేట్ చేయడం జరిగింది. దానికి రెవెన్యూ ఆఫీసర్స్నే ప్రిసైడింగ్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఒక గది ఉన్నటువంటి యజమాని దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్నటువంటి యజమాని వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్థిరాలకు సంబంధించి, ఇళ్ళకి సంబంధించి, బిల్డింగ్కి సంబంధించి ఏదైనా వివాదాలు జరిగితే ఆ డిఆర్ఓ ముందే వివాదాలు మనం పెట్టాలి, వాళ్ళే పరిష్కరిస్తారు. ఇలా పరిష్కరించితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని, ఏ ప్రభుత్వాలు ఉన్నా రాజకీయ ప్రాబల్యం పెరిగి సామాన్య ప్రజలకి న్యాయం జరగదనే ఉద్దేశంతో అదే కోర్టులో జరిగినట్లయితే పూర్తిగా సాక్ష్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత తీర్పు రావడం జరుగుతుంది. ఈ చట్ట ప్రకారం ఆ అవకాశం లేదు. అంచేత సివిల్ కోర్టు హౌసింగ్ చేయడానికి వ్యతిరేకంగా ఈ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది.
కాకినాడ రూరల్ ఇందిరాపాలెంలో శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపులు చేయడం జరిగిందని ఆలయ ఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుబ్బారాయుడు షష్ఠి అనంతరం దేవస్థానంలో భక్తులు అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేయడం జరిగిందన్నారు. 2,33,000 రూపాయలు హుండీలో భక్తులు వేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. శ్రీ స్వామివారి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈరోజు హుండీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ హుండీ దాఖలా ఈరోజు వచ్చింది 2,33,762 రూపాయలు. ఈ భక్తుల సమక్షంలో ఈరోజు భక్తుల సమక్షంలో అలాగే పబ్లిక్ వచ్చిన వాళ్ళు పోలీసు కానిస్టేబుల్ సమక్షంలో మేము హుండీ లెక్కింపు చేయడం జరిగింది. కూడా చెప్పడం జరిగింది. స్పెషల్ కమిటీ కూడా 2 రోజులే 17, 18 తారీఖులతో అయిపోయింది. అయినా ఇంటిమేట్ చేస్తాం, వారు రాలేదు. మనం అయినా ఇంటిమేట్ చేస్తాం. చెప్పండి. అవును, ఎప్పుడు చేసేవారు, ఎప్పుడు వచ్చేవారు. వారు రాలేదు, అంతే. వారు రాలేదు. ఏంటి ఆరోపణ ఏంటి? దాని మీద ఆరోపణ ఏంటి? మరి 50 రూపాయలు అయితే కుటుంబానికి సరిపోయేది. 100 రూపాయల వల్ల ఒక కుటుంబం అందరూ వెళ్ళాలంటే 500 పట్టుకొని. ఇందులో ఎవరికి ఏ విధమైన కష్టం లేదండి. ఇందులోని ఫ్రీ దర్శనం కంటిన్యూ అయ్యింది. 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది. అర్జెంటుగా వెళ్ళవలసిన 100కి వెళ్తారు, లేదండి 50కి వెళ్తారు, లేదా ఫ్రీగా వెళ్తారు. దానికి ఇబ్బంది ఏముంది? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ మాట్లాడుతూ బ్రాహ్మణి జన్మదిన పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ, చిన్నారులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలకు అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. కాకినాడలో స్థానిక పెద్ద మార్కెట్ వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మంది సహకారంతో పేదలకు అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ యువజన ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, టిడి జనార్దన్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, మరి అలాగే మా వెంట నిలబడి ఎప్పుడూ అండదండలుగా ఉన్న దాట్ల బుచ్చిబాబు గారు, దాట్ల పృథ్వీరాజు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈ రోజు పిల్లలకి చెక్కులు పంపిణీ చేశారు, లేని వారికి అన్నదానం వస్తుందని చేశారు కదా. రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు గారు ఈ అవకాశం కలిగించినందుకు ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత భావంతో, ఆయనకి ఎప్పుడూ తోడుగా నిలబడతానని ఆయనకి వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఈరోజు పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం కానీ, పేదవాళ్ళకి దుప్పట్లు భోజనం పెట్టడం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. గారు ఇంకా వివిధ ముందు చాలా కార్యక్రమాలు చేస్తాను అన్నయ్య, తోడుంటాను, ఈ పార్టీకి నీకు తోడుంటానని మరి చెప్పారు. మనస్ఫూర్తిగా సోదరుడు చెరుకూరి సాయిరామరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభ. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.